రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జకంపూడి కృష్ణ కిరణ్ మోపిదేవి మండలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. మోపిదేవి మండలంలోని పలు గ్రామాలలో గల అంగన్వాడీ కేంద్రాలలో బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పౌష్టిక ఆహారం, రేషన్ షాపుల్లో రేషన్ సరుకుల నాణ్యతా ప్రమాణాలు, పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న డొకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలను కృష్ణ కిరణ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపుల్లో గోడౌన్ నుంచి తక్కువ పరిణామాలలో రేషన్ బియ్యం సరఫరా అవుతున్నట్లు కృష్ణ కిరణ్ గుర్తించారు. అలాగే బోడగుంట అంగన్వాడీ కేంద్రానికి సరఫరా కావాల్సిన సరుకులు సకాలంలో అందకపోవడం పట్ల కృష్ణ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ దగ్గర కరెక్ట్గానే చూస్తున్నారండి? లేదండి, వేసి పంపించేస్తున్నారండి. చెప్పండి, వేసి పంపించేస్తున్నారా? ఎక్కడండి? నాగేలంక. ఇన్ టైంలో రాకోకుండా ఆ టైంగా రావటం, గబగబా వేసి పంపటం, తీసుకోకపోతేనే మాకు మీరు వెళ్తున్నారండి? తొంభై టైం మాత్రం చూస్తున్నారు. మేము అడుగుతున్నాం కాటా పెట్టమని. అది సార్ పెట్టట్లేదండి. అటప్పుడు కొత్త కుదరదు అంటే లాస్ట్ వరకు ఆగమంటున్నారు. లాస్ట్ వరకు అయితే పుట్టిని బుట్టిని చెత్త చెదారు అంతా అది ఏం చేస్తా అట్ట పడలేక సావలేక తెమ్మంగలేక చావలేక అట్ట ఓకే సార్ చేయాలి సార్. ఆ పని చేయకపోతే నా మాలాంటి బలహీనలు చాలా బలైపోతారు. కొనుక్కోవాల్సి వస్తుంది. కొంచెం అధికారులు వచ్చినప్పుడు మేము దాన్ని కొనుక్కులు పెట్టుకుని చేసే కర్మం చేస్తాం. అసలే ఆదాయం లేదు. దాన్ని బట్టి 15 రోజులు కూర్చుంటున్నాం. కూలి గిట్టుబాటు కూడా లేదు. ఆ పరిస్థితులు ఈ కొట్టు మేము ఎక్కడ కొంటాం, ఎక్కడ అమ్మి పెడతాం మేము సార్. లేకపోతే ఏదైనా మా మీదకి వస్తుంది కదా. అది సార్ డిటి గారు త్వరగా పంపించాలని ఉద్దేశంతో త్వరగా పంపించి 25 కాడ నుంచి 25వ తారీఖు నుంచి జరుగుతుంది కదా. 26వ అంతే కదా. ఎందుకు ఓపెన్ అవుతుంది? 25వ తారీఖు నుంచి ఎన్ని షాపులు ఇక్కడ ఓవరాల్గా? 4 మండలం సార్. ఎంఎల్ఎస్ పాయింట్ 102 4 మండలాలు ఉన్నారు సార్. చల్లపల్లిని పంపిస్తారు. టోటల్గా 160 షాపులు. 160 షాపులు. మరి వెయింగ్ మిషన్ వేయకపోతే ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా సార్? నేను కూడా చెప్తున్నాను సార్. మీటింగ్లో కూడా పెట్టినప్పుడు వాళ్ళకి తెలియపరుస్తాం సార్. చెప్పినా కూడా చేయట్లేదు. మేము అట్లా లెక్క చేయట్లేదు. వాళ్ళు అంటే వేసిస్తున్నామని చెప్పి అంటున్నారు, కానీ వీళ్ళకేమో కొంతమందికి ఏమన్నా వాళ్ళకేమో 2-3 సార్లు చెప్తున్నారండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మేము చెప్తున్నాం సార్. డీటీ గారు మీటింగ్లో చెప్తున్నారు సార్. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా చెప్పండి, మేము చేస్తాం. వీళ్ళు కూడా డీలర్స్ కూడా సపోర్ట్ చేస్తాం సార్. కానీ వీళ్ళకి మాకు వెయిట్ ఇవ్వట్లేదండి. వెయిట్ ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి చేసేది ఉండదు కదా. మా మిగతాలతో తగ్గించాలంటే 60 దగ్గర కొనాలి. అదే సార్, వాళ్ళ ఇబ్బంది అదే సార్. బాగా పడుతున్నాం సార్ మేము. సరే రాసి ఆయిల్ వచ్చింది. మిల్క్ రావాలి, బాలామృతం రావాలి, బాల సంజీవిని కిట్లు రావాలి. బాల సంజీవిని కిట్లు కూడా రావాలి. ఎక్స్ కూడా లేవు. మా సిడి సెకండ్ పేజ్ ఎక్స్ రావాలి కదా. ఇంకెందుకు రాదమ్మా? అడిగాను సార్. బండి యాక్సిడెంట్ అయిందని చెప్పారు ఆయన కాంట్రాక్టర్. ఎక్స్ అని పగిలిపోయి ఇప్పుడు తీసుకురావాలని చెప్పారు. ఖచ్చితంగా నిన్ననే వేసామని 3 days నుంచి తెచ్చుకుంటారు. ఈవిడ 3 days నుంచి ఎంపీపీ స్కూల్లో తెచ్చుకుంటాను. పిల్లలకు పెడుతున్నారని చెప్తున్నారు. లేవంటే లేవని చెప్పాలమ్మా. మీకు రాలేదు కదా. అమ్మా సూపర్వైజర్ గారికి చెప్తున్నారు కదా. మరి రాలేదని మీ అబ్జర్వేషన్లో చెప్పలేదా? పైకి ఇన్ఫార్మ్ చేయలేదా? చేశాను సార్. ఇప్పుడు మెసేజ్ వచ్చింది. ఎందుకు వస్తుందమ్మా? మెసేజ్ వచ్చింది సార్. మెసేజ్ వచ్చాక 2 days అలా వస్తుంది. ఈ మంత్ లేట్ అయింది సార్. పాలు మామూలుగా డైలీ మనకి వచ్చేస్తుంది. బాగా 15 వస్తుంది. 15, 14 సెకండ్ వీక్లో ఇస్తున్నారు సార్.